ఒక చిన్న ఊర్లో సంక్రాంతి సీజన్ వచ్చింది. ఊర్లో యువకులు ఇద్దరు టీంలు తయారు చేసుకున్నారు. ఒకవైపు రాములుగారి బృందం, ఇంకోవైపు మునిశెట్టిగారి బృందం. మ్యాచ్ స్టార్ట్ అయింది. మొదటి బంతి వేసింది రాములు బౌలర్. కాని ఆయన బంతి నేరుగా ఆవుల మేడలోకి పోయింది. ఆట ఆగిపోయింది. అందరూ కేకలు పెట్టారు, అరేయ్, ముందే చెప్పాలి కదా బంతి కట్టుకొని రమ్మని. తర్వాతి బౌలర్ బంతి వేశాడు. బ్యాట్స్మన్ గట్టి షాట్ కొట్టాడు. బంతి నేరుగా సైడ్లో కూర్చున్న గ్రామ పెద్దగారి తల మీద పడి టోపీ ఎగిరిపోయింది. పెద్ద అన్నాడు, మ్యాచ్లో కంటే మీరే ఎక్కువ ఆటలాడుతున్నారు. ఫీల్డింగ్లో ఉన్న ఓ బాబు బంతి పట్టేందుకు ఎగిరాడు. కానీ బంతి పట్టకుండా పక్కనే ఉన్న మామిడి చెట్టు పట్టుకున్నాడు. అందరూ నవ్వులు పూశారు. నువ్వు బంతి వదిలేసి పళ్ల కోసం ఫీల్డింగ్ చేస్తున్నావా? అంపైర్గా ఉండటానికి ఎవరు రావడం లేదని చివరికి సరపల్లె కిరాణా షాప్ యజమానిని పెట్టారు. కాని ఆయన ప్రతి బాల్ తర్వాత, ముందు షాపుకి రమ్మండోయ్, ఆఫర్ ఉంది అని చెప్పి ఆటగాళ్లను దిక్కుతోచకుండా చేసేశాడు. చివరికి మ్యాచ్ ఆగిపోయి, విజేత ఎవరో నిర్ణయించుకోలేకపోయారు. అంతేకాకుండా అందరూ కలసి చెబుతూ నవ్వుకున్నారు. ఇది క్రికెట్ కాదు, ఊరి పందిరి జాతర.